హియర్ కమ్స్ ది హోంవర్క్ క్వెషన్. ఓకేనా? నేను మీకు ఏ సెట్ ఇచ్చాను, బి సెట్ ఇచ్చాను. ఏ మైనస్ బి ఈ 4 ఆప్షన్స్‌లో నుంచి చూజ్ చేసుకోమన్నాను. ఓకేనా? ఏది కరెక్ట్ ఆన్సరో కామెంట్ చేయండి. అండ్ ప్రతిసారి ఒకే హోంవర్క్ క్వెషన్ ఏం సాల్వ్ చేస్తారు? ఈసారి ఇంకో హోంవర్క్ క్వెషన్ కూడా సాల్వ్ చేయండి. అది B-A కనుక్కోవడం. ఇక్కడ కూడా నేను మీకు ఏ సెట్ ఇచ్చాను, బి సెట్ ఇచ్చాను. B-A ఏ ఆప్షన్స్‌లో ఉందో కామెంట్ చేసేయండి. హలో క్లాస్! ఇవాళ మనం ఎక్సర్సైజ్ 2.2లో థర్డ్ క్వెషన్ చేస్తున్నాం. క్వెషన్ ఏంటి? ఏ సెట్ ఇచ్చాడు, బి సెట్ ఇచ్చాడు. A-B ఇంకా B-A కనుక్కోమన్నాడు. ఓకే. కనుక్కోవడానికి వెన్ డయాగ్రామ్ హెల్ప్ తీసుకోవాలి కదా! సో ఫస్ట్ మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఓకేనా? ఇది ఏ సెట్, అలాగే ఇది బి సెట్. ఇప్పుడు మనం ఎలిమెంట్స్ ఫిల్ చేద్దాం. ఎప్పుడైనా వెన్ డయాగ్రామ్స్ ఫిల్ చేసే ముందు ఈ ఇంటర్సెక్షన్ ఏరియా ఉంది కదా, నేను ఇక్కడ హైలైట్ చేశాను. అది ఫస్ట్ ఫిల్ చేయండి. సో దట్ ఈజీ అయిపోతుంది మీకు. ఓకేనా? ఫస్ట్ కామన్‌గా ఉన్న ఎలిమెంట్స్ ఈ ఇంటర్సెక్షన్ ఏరియాలో వెళ్తాయి కదా! కామన్‌గా ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? 6 ఒక్కటి నాకు కామన్‌గా కనిపిస్తుంది. సో ఈ ఇంటర్సెక్షన్ ఏరియాలో 6 ఒక్కటే ఉంటుంది. అంతే కదా! ఇప్పుడు మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ ఏ సెట్‌లో రాయాలి. ఇంకా ఏ సెట్‌లో ఏమేమి మిగిలాయి? 2, 4, 8, 10. సో నేను ఇక్కడ రాస్తున్నాను. 2, 4, 8, 10. అలాగే బి సెట్‌లో ఏమున్నాయి? 3, 9, 12, 15. ఓకేనా? ఇదే మన వెన్ డయాగ్రామ్ ఈ క్వెషన్‌కి. ఏంటక్కా ఇలా కొట్టేసావు 6 ఎలిమెంట్‌ని అనుకోవద్దు. జస్ట్ కామన్‌గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటివి అని చూడడానికి ఇలా కొట్టేసాను. ఓకేనా? మీరు అలా కొట్టేయకండి, మార్క్స్ పోతాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం కనుక్కోవాలి? A-B కనుక్కోవాలి. ఓకేనా? అసలు A-B అంటే ఏంటి? ఈ ఏ సెట్‌లో నుండి బి సెట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సబ్ట్రాక్ట్ చేయాలి. అంతే. ఈ బి సెట్ ఏదైతే ఉందో, ఈ బి సెట్‌లో ఉన్న ఏ ఎలిమెంట్స్ కూడా నాకు అవసరం లేదు. అంతే కదా! ఈ బి సెట్‌లో ఉన్న ఒక్క ఎలిమెంట్ కూడా నాకు అనవసరం. ఓన్లీ ఏ సెట్‌లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే కావాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను షేడ్ చేసిన ఏరియా అంతా బి సెట్ కదా! అదంతా నాకు ఉండకూడదు. నాకొద్దు. ఏలో నుంచి నేను బి తీసేస్తున్నాను. ఈ బి అనేది ఏదైతే ఉందో అది మొత్తం వెళ్ళిపోవాలి. ఇంక నాకు అనవసరం. సో మిగిలినవి మాత్రమే నాకు కావాల్సిన ఎలిమెంట్స్. సో A-B ఏమవుతది? 2, 4, 8, 10. అంతే కదా! బి సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ తీసేసాం కాబట్టి మిగిలిన ఏ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ మాత్రమే మనకి సంబంధించినవి. అలా మనం A-B కనుక్కుంటాం. ఓకేనా? ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చిందా? ఇప్పుడు 6 రెండిట్లో ఉంది కదక్క! ఏ సెట్‌లోనూ ఉంది, బి సెట్‌లోనూ ఉంది. అప్పుడు మనం 6ని వదిలేస్తామా అంటే యెస్, వదిలేస్తాం. ఎందుకు? బి సెట్‌లో కూడా భాగం కదా! అవును. ఏ సెట్‌లో ఉంది. కానీ మళ్ళీ బి సెట్‌లో కూడా ఉంది కదా! నాకు బి సెట్‌లో ఉంటే ఉండకూడదు. నాకొద్దు బి సెట్‌లో ఉంటే. బి సెట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్‌ని తీసేయి. అది ఏ సెట్‌లో ఉందా లేదా అది నాకు అనవసరం. అది నా ఆన్సర్‌లో ఉండకూడదు. ఓకేనా? అలా ఏ సెట్, బి సెట్ రెండిట్లో కామన్‌గా ఉన్న ఎలిమెంట్స్ కూడా మనకు అనవసరం. ఓకేనా? ఇప్పుడు మనం B-A కనుక్కుందాం. ఏంటక్క కొత్త వెన్ డయాగ్రామ్ వచ్చింది అని అనుకోవద్దు. B-A కోసం నేను మళ్ళీ వెన్ డయాగ్రామ్ గీసాను. సేమ్ గీసాను కాబట్టి దాన్ని నేను డిస్క్రైబ్ చేయలేదు. ఓకేనా? ఇప్పుడు మనం B-A కావాలి అంటే మనకి బి సెట్ ఉండాలి. ఏ సెట్ తీసేయాలి. అంటే హైలైట్ చేసిన ఏరియా మొత్తం నాకు అనవసరం. ఓకేనా? సో ఇప్పుడు మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి? 3, 9, 12, 15. ఓకేనా? ఏం చేసాం ఇప్పుడు మనం? బి సెట్‌లో నుంచి ఏ సెట్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్‌ని తీసేసాం. అస్సలు ఏ సెట్‌లో ఉన్న ఏ ఎలిమెంట్ కూడా నాకు ఉండకూడదు. ఓకేనా? ఇప్పుడు 6 రెండిట్లో ఉంది. కానీ ఏ సెట్‌లో కూడా ఉంది కదా! ఏ సెట్‌లో ఉందంటే మనకొద్దు ఆన్సర్‌లో. అది వేరే విషయం. బి సెట్‌లో ఉందా లేదా అనేది వేరే విషయం. కానీ ఒకవేళ ఏ సెట్‌లో ఉన్న ఏ ఎలిమెంట్ ఒకవేళ ఏ సెట్‌లో ఉంటే అది మన ఆన్సర్‌లో ఉండకూడదు. అలాగే 6 కూడా అన్నమాట. ఓకేనా? ఏ సెట్ అంతా సబ్ట్రాక్ట్ చేస్తే బిలో మిగిలిన ఎలిమెంట్స్ ఏంటివి? 3, 9, 12, 15. ఇలా మనం B-A కనుక్కుంటాం. ఇలా వెన్ డయాగ్రామ్స్ హెల్ప్‌తో సాల్వ్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతది. అంతే. ఓకేనా? ఈ వెన్ డయాగ్రామ్ ఏం చెప్తుంది? A-B. అలాగే ఈ వెన్ డయాగ్రామ్ ఏం చెప్తుంది? B-A. ఎందుకు 2 వెన్ డయాగ్రామ్స్ అని ఇలాంటి కన్‌ఫ్యూజన్స్ ఏం పెట్టుకోవద్దు. ఓకేనా? అర్థమైందా? అయితే మరి హోంవర్క్ క్వెషన్ సాల్వ్ చేస్తారా? హియర్ కమ్స్ ది హోంవర్క్ క్వెషన్. ఓకేనా? నేను మీకు ఏ సెట్ ఇచ్చాను, బి సెట్ ఇచ్చాను. A-B ఈ 4 ఆప్షన్స్‌లో నుంచి చూజ్ చేసుకోమన్నాను. ఓకేనా?
ఏది కరెక్ట్ ఆన్సరో కామెంట్ చేయండి. అండ్ ప్రతిసారి ఒకే హోంవర్క్ క్వెషన్ ఏం సాల్వ్ చేస్తారు? ఈసారి ఇంకో హోంవర్క్ క్వెషన్ కూడా సాల్వ్ చేయండి. అది B-A కనుక్కోవడం. ఇక్కడ కూడా నేను మీకు ఏ సెట్ ఇచ్చాను, బి సెట్ ఇచ్చాను. B-A ఏ ఆప్షన్స్‌లో ఉందో కామెంట్ చేసేయండి. నేను ఖచ్చితంగా ఈ 2 హోంవర్క్ క్వెషన్ ఆన్సర్స్‌కి రిప్లై ఇస్తాను. అది రైట్ ఆన్సరో, రాంగ్ ఆన్సరో అని. అలాగే ఈ 2 హోంవర్క్ క్వెషన్స్ యొక్క డీటెయిల్డ్ సొల్యూషన్స్ షార్ట్స్‌లో పోస్ట్ చేసి ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలంటే చెక్ చేయండి. ఈ క్వెషన్‌లో ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే అర్థమైతే అర్థమైందని కూడా కామెంట్ చేయండి. అది మాకు చాలా మంచిగా అనిపిస్తది. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.